హాయ్, హలో, నమస్తే. ది మోస్ట్ ట్రాజిడీ, ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే, ఒక కమ్యూనిటీని ఏ గొడవ వచ్చినా ఒక కమ్యూనిటీకి లింక్ పెట్టి తిట్టడం అనేది టెలివిజన్ ఛానల్లో మీరు అవునన్నా కాదన్నా ముఖ్యంగా తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్ 100% మీరు ఇది చేస్తున్నారు. నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను. పొలిటికల్ పార్టీ గొడవలు ఉన్నప్పుడు మీరు పొలిటికల్ పార్టీలు తిట్టుకోండి, కానీ కమ్యూనిటీని టార్గెట్ ఓట్ బ్యాంక్ కోసం వెళ్ళండి. వాళ్ళు కమ్యూనిటీని టార్గెట్ చేయండి, ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు. వాళ్ళకి కూడా కోపం ఉండకపోవచ్చు, బట్ అల్టిమేట్లీ యు ఆర్ టార్నిషింగ్ ది ఇమేజ్ ఆఫ్ వన్ కమ్యూనిటీ, రైట్, ఫర్ పొలిటికల్ రీజన్స్. ఏంటి పొలిటికల్ రీజన్స్? మీరు ఏ గొడవ అన్నారండి, వైసీపీ టీడీపీకి ఏ గొడవ అన్నా రానివ్వండి, వైసీపీ టీడీపీకి ఏ గొడవ వచ్చినా మత మార్పిడి బ్యాచ్, క్రిస్టియన్ బ్యాచ్ ఇది దొబ్బుతున్నారు. ఆ టైటిల్ చూడండి. నేను ఇందాక ప్రశ్న రావణ్ సంబంధించిన దానికి ఆ మహా న్యూస్ వాళ్ళు ఒక స్క్రోలింగ్ చేస్తున్నారు. ఈ మత మార్పిడి చేసేటువంటి హిందూ మతం మీద దాడి అని, మత మార్పిడి బ్యాచ్ హిందూ మతం మీద దాడి అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది వాళ్ళ చర్చా కార్యక్రమంలో. మహా న్యూస్ అతను దాంట్లో. ఓకే, ఏంది స్వామి ఇది? మన టెలివిజన్లో అతను ఎవరు, ఎనలిస్ట్ అంటే ఎవరు, అతని పేరు ఎనలిస్ట్. అతను కూర్చొని ఇదందరూ కూడా క్రిస్టియన్స్ హిందూ మతం మీద దాడి చేస్తున్నారని చెప్పి. స్వామి, వైసీపీ టీడీపీకి మధ్యలో గొడవ క్రిస్టియన్స్ ఎందుకు వస్తారు ప్రతిసారి మధ్యలో? మీకు ఎందుకు ప్రతిసారి? ఇప్పుడు ఎవడో గుడులు పడగొట్టారండి, చాలా గుడులు పడగొట్టారు. అల్టిమేట్గా దాన్ని ఎలా తిప్పారు? క్రిస్టియన్స్ మత మార్పిడి మ్యాచ్ మా గుడులు పడగొట్టారు. ఇన్ని గుడులు పడగొట్లు ఒక్క క్రిస్టియన్ అని ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో? ఒక్క క్రిస్టియన్ అని అరెస్ట్ చేశారా మీరు? ఎక్కడో ఐ థింక్ ఒక అమలాపురంలో ఒక్క ఇన్సిడెంట్ క్రిస్టియన్ అరెస్ట్ చేశారు. ఏంటంటే ఇద్దరు పాస్టర్ల మధ్య గొడవ వస్తే అతను ఏదో గుడి మీద ఏదో పేడ కొట్టాడట, పేడో ఏదో వేసాడట. అది వేస్తే కోపంతో ఆ చర్చి తీసేస్తారని చెప్పి అతను కావాలని వేసాడని ఒక పేపర్లో చూసిన. ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప, అది కూడా గుడి బట్ట కొట్టడం కాదు, పేడో ఏదో వేసాడట అతను, ఆ పాస్టర్. అది తప్ప ఈ మేజర్ హిందూ గొడవ, హిందూ టెంపుల్స్ యొక్క కాంట్రవర్సీస్ మొత్తం ఇన్వాల్వ్ అయింది హిందువులే కొట్టుకున్నారు, హిందువులే ఆ టెంపుల్స్ని పడగొట్టుకున్నారు, వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు పొలిటికల్ రీజన్స్ మీద. మీరు కొట్టుకుని చివరికి మళ్ళీ మత మార్పిడి బ్యాచ్, క్రిస్టియన్ బ్యాచ్ గుడులు పడగొట్టారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి హిందూ ఓటులను దూరం చేయడానికి వాళ్ళు వాడుతున్నటువంటి ఒక ఆయుధం మత మార్పిడి బ్యాచ్ అని క్రిస్టియన్స్ మీద మీరు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అది వైసీపీనే తిట్టుకోవాలి కదా. పోనీ వైసీపీ అఫ్కోర్స్ వైసీపీ క్రిస్టియన్స్కి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు పొలిటికల్ పార్టీల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. బట్ అల్టిమేట్గా ఇక గట్టిగా మాట్లాడితే అల్టిమేట్గా కేంద్రంలో హిందుత్వవాదైన నరేంద్ర మోడీ గారికి కదా మద్దతు ఇస్తున్నారు. ఆయన హిందుత్వవాది, హిందూ మతాన్ని, హిందూ రాష్ట్రాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారికే కదా జగన్ గారు మద్దతు ఇస్తున్నారు అన్నప్పుడు, ఆ పాయింట్ ఉన్నప్పుడు ఎందుకు పాపం వీళ్ళని ఎందుకు తిట్టడం, అంటే క్రిస్టియన్స్ని తిట్టడం ఎందుకు? సరే పోనీ మీరు జగన్ గారు ఏమన్నా పోయి క్రిస్టియన్ ఫీలింగ్ చూపించి సోనియా గాంధీకి మద్దతు ఇస్తున్నాను, ఎందుకు అంటే ఆమె మా క్రిస్టియను, అందుకని నేను మద్దతు ఇస్తున్నాను సోనియా గాంధీకి. జగనన్న మా క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్స్ అందరు జగన్ ఓటేస్తే ఆమె మా క్రిస్టియన్ అని చెప్పి ఆయన ఫీలింగ్ చూపిస్తే మీరు హిందూ బ్యాచ్ ఏమంటారు, మత మార్పిడి బ్యాచ్, క్రిస్టియన్ ఫీలింగ్ అనవచ్చు. ఆయన వచ్చి మీకే కదా మద్దతు ఇస్తున్నాడు, తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి చేతిలో పెడుతున్నాడు కదండి. ఇంకా ఈ మత మార్పిడి బ్యాచ్ ఆపండి మీ టెలివిజన్ ఛానల్లో. ఇది మీరు చూసి తట్టుకోలేకపోతున్నాం ఇదంతా రోజు. దీనివల్ల ఎవరికి నష్టం? పాప ఆ గ్రౌండ్ లెవెల్లో తిరిగే పాస్టర్లను కొడతారు మీరు చేసే రాజకీయం వల్ల. గ్రౌండ్ లెవెల్లో తిరిగే పాస్టర్లు చిన్న వాళ్ళు మత మార్పిడి బ్యాచ్ అంట అని చెప్పి ఆ పాస్టర్లను కొడుతున్నారు మీ రాజకీయాల వల్ల. కరెక్ట్ కాదు అది. ఓకే, ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారు. ప్రశ్న రావణ్కి మత మార్పిడికి ఏమైనా సంబంధం ఉందా? ఇది టెలివిజన్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్న మత మార్పిడి బ్యాచ్ అంతా కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎంత కూడా క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు స్వామి మధ్యలో? ఒక వైసీపీకి ప్లస్ టీడీపీకి మధ్యలో గొడవ. ఆ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని మీరు తిట్టాడు. అతను మీ అనుమానం ఏంటి? పొలిటికల్గా వైఎస్ఆర్సీపీఎల్ చేయించారని మీ అనుమానం.
పొలిటికల్గా వైఎస్ఆర్సీ చేపించినప్పుడు వైసీపీ ఒక పొలిటికల్ పార్టీ, మీది ఒక పొలిటికల్ పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ నాయకుడు, యూట్యూబర్కి హెల్ప్ చేశాడని మీకు పొలిటికల్, ప్రకాష్ రాజు పొలిటికల్గా మాట్లాడుతుంది. వీళ్ళెవ్వరికి కూడా మత మార్పిడికి సంబంధం లేదు కదా. మరి ఆ టైటిల్స్ అన్ని మత మార్పిడి బ్యాచ్, క్రిస్టియన్స్ బ్యాచ్ వచ్చి దాడి చేస్తున్నారు. ఆ ఎనలిస్టులు ఎవడండి వాడంతా ఎవడెవడో కూర్చొని మాట్లాడతారు ఎనలిస్టుల పేర్లతోటి. అది కమ్యూనిటీ మనోభావాలు అంటారు. వాళ్ళకి మనోభావాలు ఉండవా? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అది కూడా ఓకే, లేచిన దగ్గర నుంచి మనోభావాలు అంటారు. ఏమన్నా మనం హిందూ భక్తులకే కదని మనోభావాలు క్రిస్టియన్స్ కూడా ఉంటాయి. యూ నీడ్ టు రెస్పెక్ట్. మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రెస్పెక్టింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది డివోటీస్. యూ షుడ్ రెస్పెక్ట్ ది డివోటీస్ ఆఫ్ ది చర్చెస్ ఆల్సో, రైట్? మీరు మత మార్పిడి అని రాజకీయాలకు వాడొద్దు. మీరు వాడుకోండి. వైసీపీ టీడీపీ కొట్టుకోండి. వైసీపీ టీడీపీ కొట్టుకొని మీరు అల్టిమేట్గా ఒక డెసిషన్కి వచ్చి ఎవరు ఓటేస్తారో ఓటేసుకోండి. పరకామణి కేసులో కూడా మళ్ళీ మత మార్పిడి తీసుకున్నారు. పరకామణి కేసులో కూడా మత మార్పిడి అనే ట్రోలింగ్స్ వచ్చినాయి. మళ్ళీ ఏంది, పరకామణి కేసులో టీటీడీ చైర్మన్గా ఉంది అప్పుడు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఎవరు, మరి వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ అంట. అందుకని పరకామణి కేసు చూడు మళ్ళీ ఎటు తిప్పారు దాన్ని. ఆ పరకామణి కేసులో ఆ టీటీడీలో ఎంప్లాయీ డైరెక్ట్గా దొంగతనం చేశాడు అతను. ఇప్పుడు పరకామణి కేసులో అతనంతా ఒక $70-80 లేదా $700-800 చాలా చిన్న అమౌంట్ దొంగతనం చేశాడు అతను. ఓకే, పెద్ద వేల కోట్ల స్కామ్ చేసినాడు దర్జాగా తిరుగుతుంటే ఒక ఎంప్లాయీ కళ్ళ ముందు డబ్బులుంటే ఎవరికైనా దొంగతనం చేయాలనిపించింది. ఒక పిల్లోడిని మామిడికాయ తోటలో వదిలేస్తే వాడు సాయంత్రంలో కోస్తారు 100%. ఎందుకంటే వాడు పీకుతా ఉండేది మనసు, ఒకటి కాయ కోసుకోవాలని. వాళ్ళందరూ డబ్బులు లెక్క పెట్టే ఎంప్లాయీస్, వాళ్ళకి టీటీడీలో డబ్బులు లెక్క పెట్టే ఎంప్లాయీస్. సరే, టీటీడీలో దొంగతనం చేయడం తప్పు, బట్ అదే హ్యూమన్ నేచర్. నేను ఏమన్నా అంటే కళ్ళ ముందు ఉన్నప్పుడు హ్యూమన్ నేచరు టక్కన ఎవరో టెంప్ట్ అవుతారు. అతను టెంప్ట్ అయ్యాడు, ఒక ఎంప్లాయీ వేసాడు, ఒక $2-3 వేసాడు. ఇప్పుడు అక్కడ వేయలేదా? అయోధ్య రామ మందిర్ టెంపుల్లో వేయలేదా? అక్కడ ఇప్పుడు స్కామ్ ఏంటి? కళ్ళ ముందు గోల్డ్ కథ మెరుస్తున్నాయి వాళ్ళకి. అయోధ్య రామ మందిరంలో సిల్వరు గోల్డ్ కళ్ళలో మెరుస్తున్నప్పుడు ఎంత భక్తిపరుడైనా పడతాడు, ఆ డబ్బుల దగ్గర పడతాడు. డబ్బుల దగ్గర, ధనం దగ్గర ఎంత భక్తిపరుడైనా పడతాడు. అక్కడ పడ్డారు, లేపారు అక్కడ. ఇప్పుడు అదే కదా గొడవ అయోధ్య రామ మందిరంలో. సో కాబట్టి కొన్ని హ్యూమన్ నేచర్ అని చెప్పి దొంగతనాన్ని మనమేం ప్రోత్సహించట్లా, బట్ చెప్తున్నా దట్స్ ఆల్. వాళ్ళందరూ హిందువులే కదా అంటున్నా. టీటీడీ ఎంప్లాయీ హిందువు కదా, ఇప్పుడు అక్కడ అయోధ్య రామ మందిర్లో హిందువులు కదా. సో దానికి మత మార్పిడికి సంబంధం, దానికి కూడా మీరు లింక్ పెట్టారు మత మార్పిడి బ్యాచ్ అని చెప్పి. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అంటే తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చారు. స్వామి మీరు కొట్టుకుంటే వీళ్ళని ఎందుకు స్వామి? ఓకే, ఎంకిపల్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు మీ రాజకీయం వల్ల ప్రతిసారి క్రిస్టియన్స్ సావదొప్పుతున్నారు. ఎందుకంటే అది సంగతి. తిరుపతి లడ్డూ కాంట్రవర్సీకి క్రిస్టియన్స్కి ఏమైనా సంబంధం ఉందా? తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ వచ్చింది, గెలిపారు. తిరుపతి లడ్డూకి గీలో ఫేక్ గెలిపారని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ ఎంప్లాయీస్ని 10-15 మంది ఎంప్లాయీ చేశారు. సిబిఐ వేసింది. ఒక్క క్రిస్టియన్ అని ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో. తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా మత మార్పిడి బ్యాచి, మత మార్పిడి వెధవలో, మత మార్పిడి దొంగ విపరీతంగా తిట్టండి ఆ బిఆర్ నాయుడు గారు. ఆయన TV5లో కూర్చొని మత మార్పిడి. టీటీడీ లడ్డు కాంట్రవర్సీకి దానికి ఏంటి సంబంధం? మత మార్పిడికి ఏం సంబంధం లేదు కదా. అది పొలిటికల్గా వైసీపీ టీడీపీలు తిట్టుకుంటున్నారు కదా. నేను అదేమంటున్నా ఏంటంటే, మీరు బహుశా వాళ్ళ స్ట్రాటజీ ఇదే ఉండొచ్చు, హిందూ ఓట్లు జగన్ నుంచి దూరం చేయాలని. మత మార్పిడి అంటే వీళ్ళు చూస్తారు, మనకేం సంబంధారా, వాళ్ళు కొట్టుకున్నారు అనుకుంటారు కదా క్రిస్టియన్స్. అంతే కదా. లా అండ్ ఆర్డర్ ఎలిగేషన్స్, వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ ఏమంటారు సోషల్ మీడియా యాక్టివిస్టులని వీళ్ళందరినీ ఎత్తేసి పోలీస్ స్టేషన్లో వేశారు. దాంట్లో కూడా ఎవడో ఒకడు క్రిస్టియన్ ఉంటాడుగా, ఆయన పట్టుకుని మత మార్పిడి. ఓకే, వైసీపీ లీడర్స్ కరప్షన్ ఛార్జెస్ ఇవన్నీ అటు తిరిగి మళ్ళీ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన ఒక ట్రోల్ చేశారేమని. సో వైవి సుబ్బారెడ్డిని ఏదో ట్రోల్ చేస్తారు, యెహోవా సుబ్బారెడ్డి అని ఏదో ఆయన ట్రోల్. కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు క్రిస్టియన్ పెళ్లి చేసుకుందని ఆయన ఒక ట్రోల్ చేశారు.
క్రిస్టియన్ పెళ్లి చేసుకుందని ఆయన ట్రోల్ చేశారు. ఓకే. అని గతంలో చెప్పేదంటే మతం అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదండి. మతం అనేది అసలు ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు. రిలీజియన్ ఇస్ నాట్ ఫ్యామిలీ ప్యాకేజ్. నేను హిందూ, నేను బుద్ధిస్ట్, నేను సిక్ అయి ఉండవచ్చు. నా భార్య క్రిస్టియనో, ముస్లిమో, ఇస్లాం అయి ఉండొచ్చు కదా. నేను ఇదంటే నా భార్య సరే మా పిల్లలు ఇంకొకటి మతం తీసుకోవచ్చు కదా. భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఒక మాట ఉంటుంది. ఏమని? మనస్సాక్షిపూర్వకంగా తన ఇష్టం వచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, ది రిలీజియస్ ఫ్రీడమ్ బేస్డ్ ఆన్ దర్ కాన్షియస్నెస్ అని క్లియర్గా రాసి ఉండేది. అంటే కాన్షియస్నెస్ అనేది ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ఉండిద్ది. ఆత్మ అనేది అందరికి ఒకటైనా ఫ్యామిలీకి ఒకటికి ఒకటి కదా. ఆత్మసాక్షిగా అంటారు కదా. ఆత్మసాక్షి అంటే ఎవడికి ఆత్మ వాడికే కదా. భూమా కరుణాకర్ రెడ్డి అతను టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. అలా వాళ్ళ అమ్మాయి క్రిస్టియన్ పెళ్లి చేసుకుందని చెప్పి అది ట్రోలింగ్ చేస్తారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ పెళ్లింగ్ చేసుకోవటం, ఈయన టీటీడీ చైర్మన్ అనుకుంటాం. వెంకిపల్లి సుబ్బిసేవకి వచ్చింది, మళ్ళీ క్రిస్టియన్స్ మత మార్పిడి అని దొబ్బటం. అల్టిమేట్గా ఎక్కడికి వచ్చారు? మత మార్పిడిలు దొబ్బుతున్నారు క్రిస్టియన్స్ అని. ఇది రాజకీయాల్లో దొబ్బుతున్నారు. ఓకే. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రీయింబర్స్మెంటు, హౌసింగ్ స్కీములు ఏ గొడవ అన్నారా అని చుక్కాని పెట్టి ఎత్తుకుతారు. చుక్కా పెట్టి ఎతికి ఎక్కడ మత మార్పిడి బ్యాచ్ అని తిడదామని చూస్తున్నారు. అమరావతి క్యాపిటల్ గొడవ వచ్చిన, విశాఖపట్నం క్యాపిటల్ గొడవ వచ్చిన, ల్యాండ్ మైనింగ్ గొడవ వచ్చిన, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద గొడవ వచ్చిన, శాండ్ గొడవ వచ్చిన, ఇల్లీగల్ మాఫియా వచ్చిన, గవర్నమెంట్ రెవెన్యూ ప్రాబ్లం వచ్చిన, ఏ ప్రాబ్లం రాని, లిక్కర్ ప్రాబ్లం రాని, లిక్కర్ కేసు రాని, బెల్ట్ షాపులు రాని, ఇల్లీగల్ షాపులు రాని, ఎడ్యుకేషన్ మీద ప్రాబ్లమ్స్ రాని, స్కూల్ మెర్జెస్ ప్రాబ్లం రాని, గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్స్ రాని, డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రాబ్లం రాని, పొలిటికల్ రివెంజ్, ఫాల్స్ క్రిమినల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, ఇంటిమిడేషన్ ఆఫ్ క్యాడర్, సిఐడి పోలీసుల్ని మిస్యూజ్ చేయడం, దేని గురించి అన్నా మాట్లాడండి. సుక్కాన్ని పెట్టి ఎతికి కరెక్ట్గా వచ్చి మత మార్పిడి బ్యాచ్ అని కొట్టాలి. ఇదే గోల్. మత మార్పిడి బ్యాచ్ అని ట్రోల్ చేయండి అంతే. మత మార్పిడి బ్యాచ్ అని చెప్తే మరి సరే ఎక్కువగా క్రిస్టియన్స్ జగన్ సపోర్ట్ చేస్తే దాంట్లో డౌటే లేదు. ఓకే, అన్డౌటబుల్ ఇష్యూ. ఓకే, నేను అదే అంటున్నా అండి. పాపం వీళ్ళందరూ క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తుంటే అల్టిమేట్గా జగన్ గారు వెళ్ళి ఒక హిందుత్వవాదికి సపోర్ట్ చేస్తాడు. హిందుత్వవాది అండి ఆయన, మోడీ గారు. ఆయన సపోర్ట్ చేస్తాడు. మీకే కదా సపోర్ట్ చేస్తున్నాడు. రెస్పెక్ట్ చేయండి ఆయన్ని, జగన్ గారిని. ఆయన మీకే కదా సపోర్ట్ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికే కదా సపోర్ట్ చేస్తాడు ఆయన. సోనియా గాంధీకి సపోర్ట్ చేయడు కదా. ఇప్పుడు మా క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్స్ మొత్తం జగన్ అన్నకి ఫీలింగ్ ఉంది. జగన్కి ఫీలింగ్ లేదు కదా. మా క్రిస్టియన్ సోనియా గాంధీ అని లేదు కదా. తీసుకెళ్ళాను మోడీ గారికి వేస్తున్నాడు కదా. మోడీ గారికి వేస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు. మళ్ళీ ఎట్టగానే దొబ్బాలి క్రిస్టియన్ ఇతనని చెప్పి సార్ మీరు దొబ్బుకున్నారు. క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చి అదెందుకు దొబ్బుతున్నారు? క్రిస్టియన్ మత మార్పిడి ఎందుకు దొబ్బుతున్నారు? మత మార్పిడి అని ఈ బ్యాచ్లు ఆ చర్చిలకు వెళ్ళి పాస్టర్లు కొడతారు. మీ వల్ల గ్రౌండ్ లెవెల్లో తిరిగి పాస్టర్లు కొడతారు. గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్, ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరగని, ఏదన్నా జరగని స్వామి, ఎమ్మెల్యేలు గొడవరా అని. సరే ఎన్నని చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే పొలిటికల్ ఇష్యూని పొలిటికల్గా కొట్టుకోండి. వైసీపీ టీడీపీ, దిస్ ఎ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ. ఆబ్వియస్లీ ఎట్ ది ఎండ్ ఆబ్వియస్లీ పోలరైజేషన్ కోసం కదా గొడవ. పోలరైజేషన్ కోసం. ఆ పోలరైజేషన్ ఓట్లు ఎవరు వేయాలనేది గొడవ. ఒకవేళ జగన్ గారు ఓట్లు ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నాయి కాబట్టి క్రిస్టియన్స్కి వెనక బ్యాక్ ఎండ్లో ఆ కమాన్ అని అన్నాడని వీళ్ళ ఆరోపణ అయి ఉండొచ్చు. ఓకే, బహుశా వీళ్ళు టార్గెట్ చేయడంలో వెనక జగన్ క్రిస్టియన్ పాస్టర్ల అసోసియేషన్ని వాళ్ళని వెనక కమాన్ అంటున్నాడు, ఓట్ల కోసం మత గొడవలు లేపుతున్నాడు అని వాళ్ళు చెబుతున్నారు. బట్ ఐ డోంట్ థింక్ జగన్ ఈ పాస్టర్ల అసోసియేషన్, నేను చాలామంది పాస్టర్ల అసోసియేషన్ మాట్లాడుతున్న జగన్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం చెప్తున్నారు వాళ్ళు. చాలామంది పాస్టర్ అసోసియేషన్లు, బిషప్ అసోసియేషన్లు జగన్ అసలు మమ్మల్ని కలవడం, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం తిరుగుతున్నారు అక్కడ. మీరేమో ఆయన వెనక పక్క తోస్తున్నాడు, నెడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మీద పడేది ఏంటంటే ఆయన చాలా బిజీ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉంటారు. మరి ఎవరు చేస్తున్నారా మరి? ఓకే, అల్టిమేట్గా ఏంటంటే మత మార్పిడి బ్యాచ్ అనేది రాజకీయాల్లోకి తీసుకురాకండి. దీని విద్వేషాలు లెగుస్తున్నాయి. విద్వేషాలు లెగిసి అమాయక పాస్టర్లు సైకిల్ వేసుకుని పోయేవాడిని కొడతారు మీ వల్ల. చేయకండి అది. థ్యాంక్ యూ, నమస్కారం.